ఏంటి సునీల్ చెప్పండి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూజన్ కూడా పర్యటించడం జరిగింది. అయితే గజ్వేల్లో నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవనంతో పాటు సిబ్బంది ఉండేందుకు కూడా క్వార్టర్స్ కూడా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రెండింటి కూడా ఆయన భూమి పూజ శంకుస్థాపన చేశారు. అయితే గతంలో గజ్వేల్లో కోర్టు నిర్మాణం చేయాలని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి కొందరు న్యాయవాదులు దీక్షలు ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా అమా న్యూస్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసిన విషయం కూడా వీక్షకులకు తెలిసిన విషయం. అయితే ఈ నేపథ్యంలో ఎట్టకేలకు వారు చేసినటువంటి దీక్షలకు కానివ్వండి, వినతులకు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం స్పందించని చెప్పవచ్చు. మరోవైపు ఈ రోజైతే నూతనంగా నిర్మిస్తున్నటువంటి కోర్టుకైతే భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అయితే భవనాలకు సంబంధించి కూడా పనులు త్వరితగతిన పూర్తవుతాయని కూడా స్థానికంగా ఉన్నటువంటి బార్ కౌన్సిల్ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సహా సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి న్యాయవాదులు కానివ్వండి, లేదా సీనియర్ అడ్వకేట్స్ కానివ్వండి, బార్ కౌన్సిల్ సభ్యులు, అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మొత్తానికైతే గజ్వేల్కి అయితే నూతన కోర్టు అయితే మంజూరైందని కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఉజ్వల భూయాన్ ఏమైనా సూచనలు బార్ కౌన్సిల్కి సంబంధించి కానీ, నూతన నిర్మించినటువంటి కోర్టు భవన్కి సంబంధించినటువంటి కానీ, లేదా లాయర్లకు ఏమైనా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేశారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే నూతన భవన నిర్మాణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా బార్ కౌన్సిల్ కానివ్వండి, లేదంటే న్యాయమూర్తులకు సంబంధించి అయితే సూచన సలహాలు పరస్పరం జరగాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఇంత మంచి కార్యక్రమానికి అంటే కోర్టు లేని ప్రాంతంలో నూతనంగా కోర్టు నిర్మాణానికి సంబంధించి అందులో భూమి పూజ చేసేందుకు, శంకుస్థాపన చేస్తారని పిలిచేందుకు ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. వారందరూ కూడా తెలిపారు. రాజశేఖర్.